ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన తర్వాత వరంగల్ ఎయిర్పోర్ట్ 28 సంవత్సరంలో 2028లో జూన్ 2 వరకు దాన్ని మొదలు పెడతా అని చెప్పేసి ప్రారంభోత్సవం చేస్తా అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అది. కానీ రేవంత్ రెడ్డి గారు అదేదో క్రెడిట్ ఆయన చేపెట్టి అయింది ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేసినా ఒక్క తెలంగాణకు మంచి జరగాలి అనేది మనం అందరం ఆలోచిస్తాం. తెలంగాణకు మంచి ప్రాజెక్ట్ వస్తుంది అనేది. కానీ రేవంత్ రెడ్డిగా మాట చెప్పేటప్పుడు వారు దీని పూర్వతరాలకు చెప్పేది ఉండే, ఏ విధంగా అది వచ్చిందని చెప్పేసి. అది చెప్పట్లే. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఆ రోజు వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన దాంట్లో అప్పటి నుంచి ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలి అనే ఆలోచన ఉండే. వరంగల్ స్ట్రిప్ అవుతుంది, ఎయిర్పోర్ట్ స్ట్రిప్ అవుతుందో ఇది 130 సంవత్సరాల స్ట్రిప్. అది చాలా 100 ఏళ్ళ పైగా అది బ్రిటిషర్స్ సంబంధించిన వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి స్ట్రిప్, ఓల్డెస్ట్ స్ట్రిప్ అది. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో స్టార్ట్ చేసిన స్ట్రిప్ అది. అప్పటి నుంచి ఆ స్ట్రిప్ ఐడియల్గా ఉన్నది. ఎవరైనా విఐపీస్ పోతే స్పెషల్ ఫ్లైట్స్ ల్యాండ్ కావడం అది ఉన్నది. అది పెద్ద లాంగ్ స్ట్రిప్ అది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు మాధవరావు సింధియా గారు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఉత్తరాలు రాశారు. జిఎంఆర్ ఇప్పుడైతే తీసుకున్నారో అప్పుడు ఈ కాంట్రాక్ట్ చేసినప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ HIAL దీంతో అప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అగ్రిమెంట్ ఉన్నది. ఈ అగ్రిమెంట్ ప్రకారము 30 సంవత్సరాల దాకా 150 కిలోమీటర్ల మధ్యన ఎయిర్పోర్ట్ రావద్దు అనేటటువంటిగా ఉన్నది. దాన్ని కన్సెషన్ అగ్రిమెంట్ అంటారు. మళ్ళీ ఆ కన్సెషన్ అగ్రిమెంట్ తర్వాత వరంగల్ వరకు ఒప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ దాని మీద ఎటువంటి ప్రయత్నం జరగలే. వాస్తవానికి మనం ఒక్కసారి ఈ యొక్క సివిల్ ఏవియేషన్ వాళ్ళు చూస్తే 2011 అంటే బిఫోర్ ఎన్డీఏ గవర్నమెంట్ కేమ్, అప్పుడు రైట్స్ అనేటటువంటి ఒక కంపెనీకు ఏ ఫీజిబిలిటీ ఉంటుంది, ఏ ఎయిర్పోర్ట్స్ అనే వాళ్ళ మీద ఆలోచిస్తే అప్పుడు అకోలా, సోలాపూర్, వెల్లూరు, మైసూర్, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్, కడప మొదలైంది. కానీ వరంగల్ ఇంకా మొదలు కాలే. ఇది 2011లో తీసుకొచ్చినటువంటి ఇది. ఈ 2011 అయిపోయిన తర్వాత మమ్నూర్ ఎయిర్పోర్ట్లో, ఈ మమ్నూర్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఒక దీంట్లో ఈ యొక్క 150 కిలోమీటర్ ఏదైతే 5.2 క్లాజ్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్సెషన్ అగ్రిమెంట్లో 150 కిలోమీటర్ల రిస్ట్రిక్షను దీన్ని రివైవ్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. ఈ వేవేర్ ఏదైతే ఉన్నదో దీన్ని మనము వరంగల్ ఎయిర్పోర్ట్కు క్లారిటీ వచ్చేసింది, క్లియరెన్స్ వచ్చేసింది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఉడాన్ అనే స్కీమ్ వచ్చింది. ఈ ఉడాన్ అనే స్కీమ్ తీసుకువచ్చి మనం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇది 2016లో స్టార్ట్ చేసినాం ఉడాన్. ఈ ఉడాన్ స్టార్ట్ చేసినటువంటి దీని నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ కూడా పెరగాల అవసరం ఉన్నది. యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు 75 ఎయిర్పోర్ట్లు ఉండే. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు దాదాపు 88 కొత్త ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం మనం. 88 న్యూ ఎయిర్పోర్ట్స్. అందులో ఈ యొక్క వరంగల్ కూడా లిస్టులో ఉన్నది. ఇంకా అది తయారు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో ఆ రోజు 2011లో ఏదైతే రైట్స్ అనే కంపెనీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ కొన్ని ఎయిర్పోర్ట్స్కి ఇచ్చిందో ఆ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఈరోజు ఎయిర్పోర్ట్గా తయారైనాయి. సోలాపూర్ తయారైంది, అదేవిధంగా మేఘాలయలో చిన్న స్ట్రిప్ అదే తయారైంది, టోంగ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తేజు, పాసిఘాట్, వెస్ట్ బెంగాల్లో మాల్దా, ఇవన్నీ ఎయిర్పోర్ట్ తయారైనాయి. త్రిపురలో కమలాపూర్. కేవలం తెలంగాణలో ఒక వరంగల్ కాలే. దానికి ల్యాండ్ కావాలి. ఎయిర్పోర్ట్ అనగానే దానికి పెద్ద ల్యాండ్. కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ల్యాండ్ ఇయ్యలే, ఎక్వైర్ చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇస్తే అది మొత్తం పర్మిషన్ వస్తుంది.
కాబట్టి ఈ యొక్క ఎయిర్పోర్ట్ రావడానికి కారణం ఏతుందో అది మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2011 నుంచి 2015 దాకా యూపీఏనే ప్రభుత్వం ఉంది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇచ్చారు, కానీ ఏం పట్టించుకోలేదు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తోని 150 కిలోమీటర్స్ రేడియస్లో రాకూడదు ఎయిర్పోర్ట్ అనేటటువంటి ఒక క్లాజ్ 5.2ని రిలాక్సేషన్ చేసి కన్సెషన్ అగ్రిమెంట్ తీసుకొచ్చి ఆ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారము వరంగల్లో ఎయిర్పోర్ట్కు మోదీ గారు ఇచ్చినటువంటి ఒక పర్మిషను, దానికి శాంక్షన్. ఈరోజు ఎప్పటి నుంచో అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రాస్తా ఉన్నాం ఉత్తరాలు, మీరు అక్కడ భూమి ఇవ్వండి మాకు, మేము ఒక ఎయిర్పోర్ట్ కడతామని చెప్పి. ఇక్కడే కాదు, ఆదిలాబాద్లో కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అక్కడ కట్టాలని చెప్పేసి కూడా ఆలోచన ఉంది. దానికి కూడా ల్యాండ్ సిద్ధం అవుతుంది, అక్కడ కూడా ఎయిర్పోర్ట్ రాబోతూ ఉంది. నేను ఒకటే అంటున్నా, తెలంగాణకు నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాలుగా ఈరోజు మన కోల్ బ్లాక్ మన తడచాల మేము పోయించినాం, వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈ మాట ఇట్లా చెప్పరు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీ ప్రభుత్వం 2011లో యూపీఏ ప్రభుత్వం ఉండే, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారో 2011 నుంచి 2015 వరకు కూడా దీని విషయంలో వాళ్ళు మాట్లాడలేదు. రైట్స్ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు తర్వాత కూడా దాని విషయంలో మాట్లాడలే. నరేంద్ర మోదీ గారు వచ్చింది అది మాట చెప్తే బాగుంటుండేనేమో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. వరంగల్ ప్రజలు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఎయిర్పోర్ట్ రావడానికి కారణము అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు వారు చేయబట్టే మనకు ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీరు ఏదో ఉత్తర కుమార పలుకులు కాదు, నేను చేసేస్తా 27 కాదు. కేసీఆర్ గారు చాలా చెప్పారు, మీ ఇద్దరు పోలికలు లక్షణాలు చాలా కలుస్తాయి, ఇద్దరు పోలికలు ఉన్నాయి. వాళ్ళు అబద్ధాలు మీరు అబద్ధాలు, వాళ్ళు వాగ్దానాలు ఇస్తారు చేయరు, మీరు వాగ్దానాలు ఇస్తారు మీరు చేయరు. దయచేసి గత ప్రభుత్వం లానే మీరు చేయకండి, నిర్మాణం చేయండి ఎయిర్పోర్ట్కు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉన్నది. మళ్ళీ మీ వైఫల్యాన్ని మనం కేంద్రం సహకారం చేయలేదనే మాట కూడా అంటారు రాష్ట్రం. మళ్ళీ మీరు చేయలేక చేత కాకపోతే దయచేసి ల్యాండ్ అక్విజిషన్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసి అది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇచ్చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్లో రాబోతుంది నరేంద్ర మోదీ గారు చేయబట్టి. ఇది ఈరోజు వారి రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా నేను తెలియజేస్తాను.